లేదు ఉచితమా? జనవరి 1 నుంచి బస్సులో ఉచిత ప్రయాణం, ఓటమి భయంతో మహిళల ఓట్ల గేలం, చంద్రబాబు హామీతో మంచి ముందే హడావిడి, ఇప్పటికే ఆర్టీసీ నాశనం చేసిన ప్రభుత్వం అడుగుతున్న బకాయిలు చెల్లించడమైన కొత్త బస్సుల కొనుగోలుకు 200 కోట్లు ఇవ్వలేదు, ఉచిత భారం నెలకు 200 కోట్లు కొత్త ప్రభుత్వంపైనే ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ చేయడం సందేహమే అంటూ ఓవరాల్గా అదే చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన డబ్బులు అడగం, ఎక్కడి నుంచి వస్తాయి నీకు, ఇంతకుముందు రుణమాఫీ చేయలేదు కదా అని. ఇక్కడ ఇప్పుడు చేస్తానంటే కనుక ఇది రాబోయేటువంటి ఒక పథకం మంచిగా జరుగుతుందా ముందుగానే ఇది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు చేస్తానంటే కనుక అద్భుతం జరుగుతుంది, ఆయన ఎక్కడి నుంచి అయినా డబ్బులు పట్టుకొచ్చేసి ఇచ్చేస్తాడు. అంతకుముందు ఏమి చేయకపోయినా సరే చేశారన్నటువంటి ప్రొజెక్షనే ఇక్కడ చేసుకుంటూ వస్తారు. అయితే నోటీసులకు భయపడేది లేదు అంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ప్రశ్నించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో డీఈఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులతో నేడు చర్చలు. ఆరోగ్యశ్రీ